మన సమాజానికి మన దేశానికి పట్టిన చీడలు ఇప్పుడు కాదు 75 ఏళ్ళుగా వీటన్నిటికీ ఒకే ఒక్క విరుగుడు చాణక్యుడు. చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం అనేది ఒక ఆల్ టైమ్ గ్రేట్గా ఈ దేశంలో ఉన్న వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉండి ఉంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం అనేది రాసుకునేటప్పుడు ఇక్కడ దేశం మీద, ఈ చరిత్ర మీద, సంప్రదాయం మీద, సంస్కృతి మీద, ఈ దేశ వారసత్వం మీద కనీసమైన అవగాహన, కనీసమైన గౌరవం ఉన్న వాడు ఎవడన్నా ఒక జాతీయ నాయకుడిగా ఉంటే రాజ్యాంగం అనేది రాసేటప్పుడు మొట్టమొదలు మాతృకగా మోడల్గా తీసుకోవాల్సింది చాణక్యుడి అర్థశాస్త్రాన్ని. ఇవాళకి కూడా దాన్ని పక్కన పడేసి మన వాళ్ళు ఇవాళ నన్ను మాట్లాడమన్నది రాజ్యాంగం గురించి మాట్లాడమన్నారు. కాబట్టి రాజ్యాంగం దగ్గరికే వద్దాం. మరి చాణక్యుడు పనికిరాడు, అర్థశాస్త్రం పనికిరాదు. ఎందుకు పనికి వస్తుంది అంటే మన మొత్తం జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ మొత్తం ఘోరంగా విఫలమైంది. ఒకే ఒక ఎగ్జాంపుల్, వాడెవడో మీరందరూ దురంధర్ సినిమా చూసి ఉంటారు ఈ మధ్య. ఈ దురంధర్ సినిమాలో బొంబాయి మీద వచ్చి కొంతమంది అక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు దాడి చేశారు. 170 మందినో 90 మందినో పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశాడు ఒక నరరూప రాక్షసుడు. వాడి పేరు కసబ్. ఈ కసబ్ అనే అంట్ల వెధవ వాడిని ఒక పోలీస్ ఆఫీసర్ ప్రాణానికి తెగించి వాడిని పట్టుకుంటే ఇంతమందిని కాల్చిన వాడు మన దేశం వాడు కాదు, వేరే దేశం వాడు. ఆ వేరే దేశం వాడు రాసిన టెర్రరిస్టు అంటే వాడు ఒక పాము, విషసర్పం. ఆ విషసర్పాన్ని ముందు ఇమ్మీడియట్లీ హీ షుడ్ బి షాట్ డెడ్. మనం ఏం చేసామంటే న్యాయం ఉంది కదా, వాడికి కూడా హక్కులు ఉన్నాయి కదా అని చెప్పి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాడి సెక్యూరిటీ, వాడి కోసం స్పెషల్ జైలు, వాడికి వేరే సెక్యూరిటీ, వాడి సెక్యూరిటీ కోసం ప్రజల ధనాన్ని కొన్ని కనీసం 50-100 కోట్లు ఖర్చు పెట్టారు. పెట్టి వాడికి లాయర్లను పెట్టి, వాళ్ళని పెట్టి, జడ్జీలను పెట్టి, వాడిని ఒక పెద్ద సెలబ్రిటీని చేసి వాళ్ళు మాట్లాడుకున్నది అది. మీరు దురంధర సినిమా నిజంగా వాడు ఒక మహానుభావుడు, గొప్ప దేశానికి చేసిన ఉపకారం ఆ సినిమా తీయటం. అట్లాంటి వెధవని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకొని మహా విఐపి లాగా చేసినటువంటి వాడు, దాన్ని మనం రూల్ ఆఫ్ లా అంటాం. న్యాయము తన పని తాను చేసుకొని పోవటం అనేది. చివరికి ఏం చేశారంటే చంపమన్నారు, వాడిని చంపారు. ఈ పనికి ఎన్నాళ్ళు పట్టింది? 25 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది. దానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి? ఇట్లా న్యాయ వ్యవస్థ ఉంటే, ఇదే మీరు చాణక్యుడి అర్థశాస్త్రాన్ని తీసుకున్నారనుకోండి, ఆయన చాలా చాప్టర్స్ వైజ్గా ఉన్నది. చాణక్యుడి నీతిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటేంటంటే మామూలు మనుషులు, ఈ మనుషుల యొక్క హక్కులు వాటి విషయంలో ఎంత అంటే ఈ సోకాల్డ్ పిచ్చి కుక్కల కోసం ప్రేమలో వలిసిపోయే అమలక్కలు ఉన్నారు ఈ దేశంలో. పిచ్చి కుక్కలు కొరిస్తే లేదు వాడికి వేసక్తి మీద చేయమని చెప్పి జడ్జీలు ఉన్నారు ఈ దేశంలో. ఇట్లాంటి ఇలా చేసేటువంటి చోట వీళ్ళు మళ్ళీ మానవ హక్కులు అంటారు, జంతువుల హక్కులు అంటారే. వీళ్ళు ఇంకొక 1000 జన్మలు ఎత్తినా ఊహించలేనటువంటి మానవతా దృక్పథాన్ని చూపించిన వాడు చాణక్యుడు. ఎట్టన్నాడంటే, ఆయన నూలు పోగులు ఇస్తారే, ఇంట్లో నూలు ఒడుగుతారు. వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి ఎవడో ఆడపిల్లలు చేస్తారు. చేసిన దాన్ని తీసుకొని వచ్చి ఎవడికో సమర్పిస్తారు. వాడికి కట్టాలి, వాడు చూసి తూచాలి, నాణ్యత చేయించాలి, డబ్బులు ఇవ్వాలి. ఈ డబ్బులు ఇచ్చటానికి నియోగింపబడిన అధికారి ఆ నూలులు తెచ్చినటువంటి మహిళని, వాడి పని ఆ తెచ్చింది తీసుకోవటం, తూచటం, చెప్పటం, పంపించటం. ఆ అమ్మాయి కేసు కనుక తేరిపార చూస్తే ఇంత ఫైన్ వేయమని చెప్పాడు చాణక్యుడు. మీరు ఊహించగలరా? అది మానవ హక్కులు, ఉమెన్స్ లిబ్బు గిబ్బులు అంటారే,
అంత చాలా సెన్సిటివ్గా మామూలు మనుషుల కోసం ఎంతైతే ఇవ్వాలో వాళ్ళకి విషయంలో అంత మానవతా దృక్పథమేమో ఒకవైపు చూపిస్తాడు. ఇంకోవైపు ఈ కసబ్ లాంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారే, దేశంలో ఉన్న టెర్రరిస్టులు, జాతి వ్యతిరేకులందరూ జాతీయ ప్రముఖులుగా చలామణి అవుతుంటారు మన దేశంలో. ఇటువంటి వాళ్ళు దేశంలో మన దేశంలోనే ఉండి మన దేశానికే చిచ్చు పెట్టేవాళ్ళు, ఇతర దేశాల వాళ్ళతో కుమ్మక్కైన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని అసలు మీరు ఎక్కడా బయటికి తేవద్దు, సింపుల్గా పైకి చెప్పకుండా ఫినిష్ చేయమన్నాడు, ఎన్కౌంటర్లు చేసేయమన్నాడు. ఎన్కౌంటర్లు చేసే వాళ్ళందరికీ మొట్టమొదలు అట్లాంటి వాళ్ళు జాతి ద్రోహులు, విదేశీయులకైతేనేమో వాళ్ళు ఏం చేశారో కూడా జనానికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా మట్టు పెట్టమన్నాడు. తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళందరినీ కూడా ఇంకోసారి ఏ పని చేయకుండా సిగ్గొచ్చేటట్టు కఠినాతి కఠినమైన క్రూరాతి క్రూరమైన శిక్షలు బహిరంగంగా వేయమన్నాడు. ఒక రాజకీయ నాయకుడు గనక 100 కోట్లు సంపాదిస్తారు, ఆంబోతులాగా మీద పడతాడు, వాడు చీఫ్ మినిస్టర్ అంటాడు, ఇంకోడెవడో అంటాడు. వీళ్ళందరూ కలిసి ఎంత కష్టపడ్డా ఎంత దోచుకున్నా ఇవాల్టి దాకా ఒకడు అధికారంలోకి వచ్చేంత వరకు వాడు అన్ని కోట్లు తిన్నాడు, ఇన్ని కోట్లు తిన్నాడు, 100 కోట్లు 100 కోట్లు తప్ప ఎవడు తక్కువ 1000 కోట్లు తప్ప తక్కువ మాట్లాడరు. అటువంటిటప్పుడు ఇప్పటిదాకా అధికారంలోకి వచ్చేవాడు, అధికారంలో ఉన్నవాడు చేసిన అవినీతిని ప్రతిపక్షంలో వాడు బయట పెట్టే మళ్ళా వాడు అధికారంలోకి వస్తాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా వాడు అదే అవినీతిని వాడు చేస్తాడు. ఇంతకు ముందున్నవాడు చేసినటువంటి అవినీతి గురించి ఎక్కడా ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటిదాకా ఏ పరిపాలకుడి మీద, ఏ ప్రభుత్వం మీద, ఏ మంత్రి మీద, ఏ ముఖ్యమంత్రి మీద, ఏ ప్రధానమంత్రి మీద ఇవాళ దాకా ఎవ్వడికి జైలుకు పోవటం అంటే పోవటం, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాడు కాసేపు పోతాడు, వచ్చిన తర్వాత పోతాడు. ఇవన్నీ నాటకాలు ఆడటమేది. కానీ నిజమైనటువంటి తిరుగులేని శిక్ష ఇప్పటిదాకా 70 ఏళ్లలో ఒక్కడంటే ఒక్కడికి మనం వేయలేకపోయాం. దీన్ని మనం రూల్ ఆఫ్ లా, అన్నిటినీ గౌరవించటం అంటారు. ఇటువంటివి నేర్చుకోవలసింది ఎవరిని ఎట్లా చేయాలి, వెధవలతో వెధవల్లాగా ఉండాలని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు జగద్గురువు. ఆయన మనకు చెప్పింది హిట్టింగ్ బిలో ది బెల్ట్ కొట్టించాడు. భారతంలో దగ్గరుండి చేసిందంతా అధర్మమే కృష్ణుడు చేసింది. దుర్యోధనుడు తొడలు బయటకు ఉన్నప్పుడు వాడి తొడల మీద కొట్టమన్నాడు, కొట్టడం తప్పది. కర్ణుడు రథచక్రాలు పట్టుకుని ఉన్నప్పుడు చంపండి అన్నాడు. అంటే జగత్తును ఒకవైపు భగవద్గీత చెప్పి నేను చరాచర జగత్తు మొత్తం సృష్టి అంతా నేనే చేస్తున్నాను, నేనే మొదలు, నేనే చివర, నేనే మొత్తం అన్నటువంటి శ్రీమన్ భగవంతుడే దిగి వచ్చి ఈ కాలంలో ఉన్నప్పుడు కావాలనుకుంటే ఒక క్షణంలో భస్మీపటలం చేయగలిగినటువంటి శక్తి ఉన్నా తనను ఆశ్రయించినటువంటి అర్జునుడికి ఒళ్ళు అలవకుండా కాసేపు కూర్చొని ఏదైనా కూల్ డ్రింక్ తాగు, ఈ లోపు నేను కళ్ళు తెరిస్తే ఈ అక్షోహిణులన్నీ భస్మీపటలం చేస్తాను అనొచ్చుగా.